బాబా ఇప్పటికీ చిలుము పీలుస్తున్నారు అన్న సంగతి మీకు తెలుసా? షిరిడీలో బాబావారి కాలములో చావడి ఉత్సవమును ఎంతో ఘనంగా జరుపుకునేవారు భక్తులు. చావడి ఉత్సవం సమయమునందు బాబాను ద్వారకామాయి నుండి చావడికి మేళతాళములతో తీసుకొని వచ్చి బాబావారికి హారతి ఇచ్చి భజనలను ఎంతో ఘనంగా నిర్వహించేవారు భక్తులు. అటు పిమ్మట బాబావారికి తాత్య చిలుమును ఎంతో భక్తితో సమర్పించేవారు. అదేవిధంగా ఇప్పటికీ షిరిడీలో ప్రతి గురువారం నాడు పల్లకీ ఉత్సవ సమయంలో బాబాను ద్వారకామాయి నుండి చావడికి ఉత్సవంలా తీసుకుని వెళ్తారు. చావడిలో బాబాకు హారతి ఇచ్చిన తరువాత ఎంతో భక్తితో బాబావారి ఫోటోకు చిలుము గొట్టాన్ని సమర్పిస్తారు. ఆ క్షణములో ఎవరైతే భక్తులు హృదయపూర్వకముగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో బాబాను తలుచుకుంటారో వారికి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అదేమిటంటే నిజంగానే బాబా పీల్చినట్లు చిలుం పొగాకు వాసన మన చుట్టూ అనుభూతి కలుగుతుంది. ఇది అందరికీ కలగదు. ఎవరైతే నిజంగా భక్తి శ్రద్ధలతో బాబాను స్మరిస్తారో అటువంటి భక్తులకు మాత్రమే బాబావారి పొగాకు అనుభూతి కలుగుతుంది. ఎంతోమంది భక్తులకు బాబావారు ఈ అనుభవాన్ని అనుగ్రహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలాగే మీరు కూడా బాబావారి అనుభూతిని పొందినట్లయితే కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. జై సాయిరామ్.